నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ గోదాంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో రెస్క్యూ కొనసాగుతోంది. గోదాం పైన ఉన్న భవనంలో 3 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం భవనంలో 6 చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో వాచ్మెన్ కుటుంబానికి చెందిన 2 చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరో కుటుంబానికి చెందిన 4 పెద్దవారు కూడా లోపలే చిక్కుకుపోయారు. దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్లటం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది. ఏదేమైనా చిన్నారులను పెద్దలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ గోదాంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో రెస్క్యూ కొనసాగుతోంది. గోదాం పైన ఉన్న భవనంలో 3 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం భవనంలో 6 చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో వాచ్మెన్ కుటుంబానికి చెందిన 2 చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరో కుటుంబానికి చెందిన 4 పెద్దవారు కూడా లోపలే చిక్కుకున్న సిచ్యువేషన్. అయితే దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్లటం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది. ఏదేమైనా చిన్నారులను పెద్దలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ గోదాంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో రెస్క్యూ కొనసాగుతోంది. గోదాం పైన ఉన్న భవనంలో 3 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లుగా సమాచారం. అయితే ప్రస్తుతం భవనంలో 6 చిక్కుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇందులో వాచ్మెన్ కుటుంబానికి చెందిన 2 చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే మరో కుటుంబానికి చెందిన 4 పెద్దవారు కూడా లోపలే చిక్కుకుపోయారు. దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్లటం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది. ఏదేమైనా చిన్నారులను పెద్దలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ గోదాంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గోదాం పైన ఉన్న భవనంలో 3 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం భవనంలో 6 చిక్కున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో వాచ్మెన్ కుటుంబానికి చెందిన 2 చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరో కుటుంబానికి చెందిన 4 పెద్దవారు కూడా లోపలే చిక్కుకుపోయారు. దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్లటం అగ్నిమాపక సిబ్బందికి ఒక సవాల్గా మారిందని చెప్పుకోవాలి. ఏదేమైనా చిన్నారులను పెద్దలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే మంటలను అదుపులోనికి తీసుకొచ్చారా రెస్క్యూ సిబ్బంది? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఇవ్వండి.
నాంపల్లిలోని ఒక ఫర్నిచర్ షాప్ లో ముఖ్యంగా ఏదైతే లేన్ లో ఉన్న గల్లీలో ఉన్న ఒక పెద్ద ఫర్నిచర్ షాప్ 4 ఫ్లోర్లలో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఇద్దరు పిల్లలు ఇరుక్కున్నట్టు తెలుస్తుంది. ఒక పెద్ద అంటే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇది జరిగింది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ రెస్క్యూ పనులు అయితే జరుగుతున్నాయి. ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడే క్రమంలో ఒక ముగ్గురు ఇక్కడే వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి మొత్తం ఇరుక్కోవడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ మనం పూర్తిగా ఏదైతే ఈ ఫర్నిచర్ షాప్ ఉందో ఈ ఫర్నిచర్ షాప్ బచ్చాస్ ఫర్నిచర్ షాప్ అని చెప్పేసి ఉంది. ఇందులో ఆల్రెడీ ఇప్పటికీ 8 ఫైర్ ఇంజన్లు అలాగే ఫైర్ ఫైటర్స్ పోరాడుతున్నప్పటికీ ఇంకా పిల్లలు అలాగే వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన ఇంకో ముగ్గురు, అదే దాంతో పాటు ఇంకో ముగ్గురు అంటే మొత్తం 8 మంది ఉన్నట్టయితే తెలుస్తుంది. వాళ్ళ ఫాదర్ కూడా అంటే ఆ పిల్లల ఫాదర్ కూడా చెప్తున్నది ఏంటంటే వాళ్ళిద్దరూ ఆడుకోవడానికి పైకి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు మరి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారా లేకపోతే మైనస్ ఫ్లోర్ లో ఉన్నారా అనేది కూడా ఇంకా తెలుస్తలేదు. అంటే పూర్తిగా ఈ ఫ్లోర్లు చూసుకుంటే కూడా చాలా దారుణంగా ఉన్నాయనే చెప్పాలి శశిరేఖ. పూర్తిగా అంటే ఏదైతే రేకుల షెడ్డు అదే విధంగా ఏదైతే రేకుల షెడ్డు వేసి పూర్తిగా అంటే దాని పక్కన మొత్తం ఈ ఫర్నిచర్ కి సంబంధించిన సామాన్ ఉండడంతో ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుందనే చెప్పుకోవాలి ఇటు ఫైర్ ఫైటర్స్ కి. ఏదేమైనప్పటికీ పూర్తిగా అద్దెలతో ఉండడంతో ఇప్పుడు అవన్నీ పగలగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పొగ మాత్రం దట్టంగా ఉండడంతో ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి, లోపల ఇరుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కానీ ఇక్కడ ఫైర్ ఫైటర్స్ తో పాటు ఇటు అంబులెన్స్లు కూడా రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు బయటికి తీస్తారా అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 12 గంటలకు స్టార్ట్ అయింది ఈ ఫైర్ యాక్సిడెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫైర్ సిబ్బంది పోరాడుతూనే ఉన్నారు ఈ మంటలు ఆర్పే క్రమానికి. ఇప్పటికీ ఇటు ఒక పక్క మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా మంటలు ఆరిపోయినప్పటికీ 90% మంటలు ఆరిపోయినప్పటికీ లోపల నుంచి మాత్రం దట్టమైన పొగ. ఏంటి పరిస్థితి వాళ్ళు లోపల ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఒక మాట అంటే ఇంకో కొలిక్కి అయితే రాలేదనే చెప్పుకోవాలి. మరి ఒక పక్క కలెక్టర్ తో పాటు సిపి సజ్జనార్ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా అంటే పెద్ద ఎత్తున ఫైర్ సిబ్బంది పోరాడుతున్నప్పటికీ మరి వాళ్ళ అంటే ఫర్నిచర్ తో పాటు పూర్తిగా ధ్వంసమైందనే చెప్పుకోవాలి. మరి లోపల ఉన్న ఈ 8 మెంబర్స్ పరిస్థితి మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కాబట్టి మరి వాళ్ళ దృష్ట్యా ఒక పక్క కూప్లింగ్లు అలాగే జేసీబీలు పెట్టి మరి పూర్తిగా అవి పగలగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే మరి ఇంకా ఒక 2-3 గంటల్లో ఒక అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది శశిరేఖ. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా? ఇక్కడే ఉండి పూర్తిగా ఉన్నతాధికారులు ముఖ్యంగా చందనాదీప్తి ఐఏఎస్ ఇక్కడే ఉన్నారు. అదే విధంగా పోలీస్ బాస్ సిపి సజ్జనార్ కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే డీసీపీలు ఉన్నారు. పూర్తిగా దగ్గర ఉండి మరి పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం అయితే చేస్తాము, మా శాయశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అదే విధంగా ఏదైతే అంటే ఇక్కడ ఆల్రెడీ నాంపల్లి ఎగ్జిబిషన్ నడుస్తుందో పక్కన దానికి సంబంధించి కూడా ఒక పక్క మాట్లాడుతున్నారు ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. పైగా ఇక్కడ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలు అవేర్ అయ్యి ఉండాలి, ఇటువైపు రాకూడదు అని చెప్పేసి ఒక పక్క చెప్తూనే ఇంకో పక్క సిబ్బంది కూడా అంటే అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా అంటే ఎప్పుడు వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పుకోవాలి. అదే విధంగా ఏదైతే ఈ కుప్లింగ్లు కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేసి మరి పూర్తిగా అంటే ధ్వంసం చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ ఇంకా ఒక కొలిక్కి అయితే రాలేదు. మరి ఎంతసేపట్లో వస్తుంది అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. కానీ పనులు మాత్రం ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి. రెస్క్యూ పనులు అయితే ఇంకా పూర్తిగా జరుగుతూనే ఉన్నాయి శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.
ఇది కూడా మారింది ఇది కూడా జాబ్ చేస్తుంటా కాబట్టి తెలిసింది కాబట్టి ఇతను లేకుంటే నేను కూడా లేకుంటే నేను బయటికి వెళ్ళాను వర్క్ మీద తెలిసేసరికి నేను ఊరికి వచ్చేసరికి ఏదో పోదాం నేను అనుకోలే కిందికి పోయేసరికి పోదాం అనుకుంటే కింద మంటలు మాత్రం ఆరలేకపోతుంది మొత్తం ఎగిసిపడి మొత్తం. మీరే ప్రధాన సాక్షి అంటే మీరు చూశారు కాబట్టి మీరు అంటే ఎప్పుడు తెలిసింది అంటే ఈ మంటలు అవుతున్నాయి అని చెప్పేసి పెద్దగా ఎప్పుడు అయ్యాయి? నేను వర్క్ కోసం అని గోడానికని వెళ్తున్నాను మేడం. గోడానికి వెళ్ళినప్పుడల్లా నాకు మంటలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి పొగలుతున్నాయని చెప్పి చూశాను. నేను చూసేసరికి మా షాప్ అని చెప్పేసి నేను మరి రిటర్న్ అని ఊరికి వచ్చేసాను మేడం. నేను పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలేనా సార్? స్కూల్కి వెళ్ళే పిల్లలు మేడం 8 years 10 years వరకు ఉంటారు పిల్లలు. ఇవాళ సాటర్డే అని తొందరగా వచ్చి ఈరోజు హాలిడేస్ అవ్వడం వల్ల పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, లేకపోతే పిల్లలు కూడా స్కూల్లో ఉంటారు. మార్నింగ్ వెళ్ళారంటే పిల్లలు ఈవినింగ్ వరకు వస్తారు. ఇప్పుడు దాదాపు 8 members ఉన్నారు అంటారు. 8 members వరకు అయితే ఉన్నారు మేడం 100% అయితే. మరి ఆ పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, సిబ్బంది ఏం చెప్తున్నారు? ఏం చెప్పట్లేదు మేడం, మాకు ఎవరు లోపలికి ఎవరికి పోనివ్వట్లేదు. చూస్తాము ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు కూడా. మీకు ఎప్పుడు తెలిసింది మంటలు అయ్యాయని? నేను మీ పేరు అసలు మీ ఇద్దరు పిల్లలు అమ్మాయా అబ్బాయిలా? ఎందుకు అంటే ఏం అంటే అక్కడ ఎందుకు ఉన్నారు వాళ్ళు? ఇక్కడే ఉంటాం ఎప్పటి నుంచి? 2-3 years అవునా? అంటే ఆ పిల్లలు ఆడుకుంటున్న టైంలో మీరేం చేస్తున్నారు? మీరు ఎటు వెళ్ళారు? జాబ్ చేస్తాగా మేడం ఇక్కడ. అవునా? అంటే మీ వైఫ్ మా వైఫ్ పనికి వెళ్తుంది మేడం. ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారా? సేఫ్గా ఉందని చెప్తున్నాను మేడం, కానీ చెప్పట్లేదు ఎట్లుగా మేడం. పిల్లల గురించి అడిగితే ఏం చెప్తున్నారు? సేఫ్ ఉన్నారని చెప్తున్నాను. అంతే. అంతే మీకు చేయని ఎంతసేపు అయ్యింది మీరు అంటే ఇప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? నాకు 2:30 అయింది మేడం. ఎప్పుడండి? 2:30 మేడం. 2:30 తెలిసిందా? అంటే మరి అంటే చాలా సేపు అయ్యింది, అధికారులు ట్రై చేస్తున్నారు అంటే ఎలా ఉంది అంటే ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? సేఫ్ ఉన్నారు, వస్తారు తీస్తాం చూస్తాం అంటున్నారు మేడం, ఏం చెప్పట్లేదు ఇక్కడ. మీ పేరు అసలు మీ ఇద్దరు పిల్లలు అమ్మాయా అబ్బాయిలా?